బ్రేకింగ్ చూస్తున్నా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హైడ్రా అధికారులు షాక్ ఇచ్చారు. కొత్వాల్లోని రాఘవ స్టోన్ క్రషర్స్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా కొంతకాలంగా దీనిని నడుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. రాఘవ కన్స్ట్రక్షన్ కు చెందిన స్టోన్ క్రషర్స్ ను హైడ్రా నేలమట్టం చేసింది. మైనింగ్ పొల్యూషన్ అధికారుల ఫిర్యాదుతో అధికారులు చర్యలు తీసుకున్నారు. విజువల్స్ లో కూడా ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నట్లయితే హైడ్రా స్టోన్ క్రషర్ మిషన్స్ ను ఏ విధంగా నేలమట్టం చేస్తుంది, ఏ విధంగా కూల్ చేస్తుందనే విజువల్స్ ను మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వారు అధికారులు కూడా అక్కడ యాక్షన్ తీసుకున్నారు. మైనింగ్ పొల్యూషన్ అధికారుల ఫిర్యాదుతోనే హైడ్రా అక్కడ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ రత్నకుమార్. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం హైడ్రా ఇప్పటికీ అనేక కట్టడాలను లేదంటే కనుక అక్రమ నిర్మాణాలని, చెరువులు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు జరిపింది మనం చూస్తాం. కాకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేసింది ఆనాటి అధికార పార్టీ, ఈనాటి ప్రతిపక్ష పార్టీ కూడా. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి స్టోన్ క్రషర్ మిషన్లు కూడా అక్కడ ధ్వంసం చేస్తుంది హైడ్రా. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? మంత్రి ఏమైనా స్పందించారా? ఇవాళ ఉదయం ఒక్కసారి 6 ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా మైనింగ్ కు పాల్పడుతున్నటువంటి స్టోన్ క్రషర్లను పూర్తిగా కూల్చివేసింది హైడ్రా. గత కొంతకాలంగా ఇక్కడ ఎటువంటి అనుమతులు అనేవి లేకుండా ఇటు స్టోన్ క్రషింగ్ నడుపుతున్నారు అంటూ కూడా ఫిర్యాదులు అందడంతో దీనిపైన ఫోకస్ చేసింది. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే మైనింగ్ శాఖలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే హైడ్రా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మొత్తం దాదాపు 6 ప్రాంతాల్లో ఈ యొక్క కూల్చివేతలు అనేవి జరిగాయి. ఇందులో భాగంగా మొత్తం 12 ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది హైడ్రా. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేర్లింగంపల్లి మండలంలోని గౌలిదొడ్డి, శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడ విలేజ్ లో ఈ దాడులు చేసింది. క్వారీలను తవ్వి స్టోన్ క్రషింగ్ తో దుమ్ము రేపి పరిసరాలను నాశనం చేస్తూ ఉన్నారు అని, అలాగే దుమ్ము కారణంగా వాతావరణాన్ని కాలుష్యం నియంత్రించడం అనేది ఇబ్బందికరంగా మారుతోంది అని అంటూ కూడా యొక్క ఫిర్యాదుల్లో పేర్కొనడం జరిగింది. మరోవైపున బండరాలను పేల్చి పరిసర ప్రాంతాల్లోని నివాసాలకు ముప్పుగా కారణమవుతున్నారు అంటూ కూడా దీనిపైన ఫిర్యాదులు అనేవి వెల్లువెత్తాయి. అందులో భాగంగానే 6 చోట్ల స్టోన్ క్రషింగ్ యూనిట్లను నెలకొల్చింది హైడ్రా. ఇందులో మొత్తం ఉన్నటువంటి యొక్క స్టోన్ క్రషింగ్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా అడాబాబులు అనేటువంటి విషయమే తెలుస్తోంది. అక్రమ మైనింగ్ జరుగుతున్నటువంటి యూనిట్లను డిస్మాండిల్ చేయాలని జిల్లా కలెక్టర్ హైడ్రాకు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగానే గౌలిదొడ్డిలో ఉన్నటువంటి గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టినాగులపల్లిలోని 3 చోట్ల పరమేశ్వరింగ్ స్టోన్ క్రషర్, అలాగే శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, పృథ్వీ స్టోన్ క్రషర్, కొత్వాల్గూడలో ఉన్నటువంటి రాఘవ స్టోన్ క్రషర్ సంస్థలు ఈ అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నాయన్న విషయం తెలుసుకున్న తర్వాత ఆ సంస్థలకు తోడు మక్తా భగత్ సింగ్ అనే వ్యక్తి స్టోన్ క్రషింగ్ పెద్ద ఎత్తున చేపట్టారన్నటువంటి విషయాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే వీటన్నిటి మీద ఆరా తీసినప్పుడు ఎటువంటి అనుమతులు అనేవి లేవని ఐడెంటిఫై చేశారు. మొత్తం కోట్ల రూపాయల కరెంటు బిల్లులు అనేవి బకాయిలు ఉన్నాయి. అలాగే ఇటు డీజిల్ తో ఒకవేళ అటు విద్యుత్ శాఖ అధికారులు కరెంటు బిల్లులు బకాయిలు ఉన్నారు అని చెప్పి వాటిని కట్ చేస్తే, కరెంట్ కట్ చేశారు కదా అని డీజిల్ తో ఆ యూనిట్లను నడిపిస్తూ ఉన్నారు యజమానులు. దీన్నే ఐడెంటిఫై చేయడం జరిగింది హైడ్రా అధికారులు. ఇమీడియట్ గా అక్కడకు వాళ్ళ ఉదయం పెద్ద ఎత్తున భారీ పోలీస్ బందోబస్తు మధ్య వివిధ 6 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ స్టోన్ క్రషర్స్ దగ్గరికి వెళ్లి ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఈ విధంగా జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, మైనింగ్ జరుగుతుంది అని చెప్పి మంత్రి సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా అనేక ఆరోపణలు చేశారు. అసెంబ్లీ వేదిక కూడా చేసినటువంటి సందర్భాలు మనం గమనించాం. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి? స్పందించారా? అయితే గతంలో రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించి పొంగులేటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీ పైన కూడా అనేక ఆరోపణలు అనేవి వచ్చాయి. అక్రమంగా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ కార్యకలాపాలను కొనసాగిస్తుంది, దాని మీద చర్యలు తీసుకోవాలంటూ ఇటు కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఇటు ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క విషయాన్ని కూడా లేవనెత్తారు. కానీ ఆ సందర్భంలో ప్రభుత్వం పొంగులేటిని వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితే కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం అదే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి స్టోన్ క్రషర్లు అక్రమంగా మైనింగ్ కు పాల్పడుతున్నాయి అనే విషయము
హైడ్రా వచ్చినటువంటి ఫిర్యాదుల్లో బయటపడింది. అందులో భాగంగానే ఈ పొంగులేటికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన ఈ యొక్క స్టోన్ క్రషర్ ను కూడా ఇటు హైడ్రా అధికారులు ఇవాళ కూల్చివేతల్లో భాగంగా ఆ క్రషర్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా కూల్చివేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇది ఎటువంటి అనుమతులు అనేవి లేకుండా అక్రమ మైనింగ్ కి పాల్పడుతూ అక్కడ పూర్తిగా పరిసరాలను నాశనం చేయడం మాత్రమే కాకుండా ఆ రోడ్డు మొత్తాన్ని కూడా హైడ్రాకి మైనింగ్ అండ్ పొల్యూషన్ అధికారుల ఫిర్యాదుతోనే హైడ్రా యాక్షన్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేవన్నది, అసలు ఎప్పటి నుంచి ఇదంతా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యకలాపాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇది పూర్తిగా గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే ఇప్పుడు పొంగులేటి మంత్రిగా ఉన్నారు, ఆయన వారి సొంత కంపెనీకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కంపెనీ, అలాగే కొంతమంది పార్ట్నర్స్ తో కలిసి కొన్ని కన్స్ట్రక్షన్స్ అనేవి స్టోన్ క్రషర్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మైనింగ్ కార్యకలాపాలను అక్కడి నుంచి గత కొంతకాలం నుంచి కూడా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించారా అంటే అది అవును అనే చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒకవైపున మైనింగ్ కావచ్చు, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు, అలాగే జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుల తర్వాత మొత్తాన్ని కూడా ఆరా తీసి అన్ని వైపుల నుంచి ప్రెజెన్స్ వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ, ఎందుకంటే ఇప్పటికే హైడ్రా అధికారులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది, బడాబాబులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ యొక్క కంపెనీలు అలాగే అక్రమ నిర్మాణాల జోలికి వెళ్ళట్లేదు హైడ్రా అనేటువంటి ఆరోపణలు హైడ్రా మీద చాలా ఉన్నాయి. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే ఇందులో భాగంగానే ఇప్పుడు ఆ పొంగులేటి లాంటి కొంతమంది అధికారంలో ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి వారి పట్ల చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా హైడ్రా మీద ఉన్నాయి. వీటన్నిటిపైన రీసెంట్ గానే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ ఖచ్చితంగా తమకు ఫిర్యాదులు వచ్చి డాక్యుమెంటేషన్ అనేది సరిగా ఉంటే అక్రమ నిర్మాణం అని తేలితే ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పారు. ఇక చెప్పిన అనంతరం ఇప్పుడు ఈ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఫిర్యాదులు, మరోవైపున మైనింగ్ శాఖ నుంచి అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులతో పాటు జిల్లా కలెక్టర్ సైతం ఇక్కడ అక్రమ నిర్మాణం అనేది కొనసాగుతుంది, దీని కారణంగా అనేక రకాల ఇబ్బందులు తలెత్తున్నాయన్న విషయం తెలియజేశారు. కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఒకసారి పరిశీలించిన తర్వాత అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఈవెన్ కోట్ల రూపాయల కరెంటు బిల్లు అనేవి బకాయిలు ఉండి అవి కట్టట్లేదని కరెంటు కట్ చేస్తే డీజిల్ తో అక్కడ కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు వాటన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. ఓకే, థాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.